ఇప్పుడు కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. స్టార్ ఇమేజ్ వస్తే చాలు హీరోయిన్స్ భాషతో సంబంధం లేకుండా అన్ని లాంగ్వేజెస్ లో నటిస్తారు. అయితే అందరికీ ఆ లక్ దక్కదు. కొందరికి మాత్రమే మల్టీ లాంగ్వేజెస్ లో మెరిసే అవకాశం వస్తుంది. మినిమం 3 భాషల్లో నటిస్తున్న ఆ లక్కీ హీరోయిన్స్ ఎవరో చూద్దామా? ఆ మధ్య పూజా హెగ్డే ఒకేసారి తెలుగు, తమిళం, హిందీలో నటించింది. అయితే ఒక్క భాషలో కూడా సక్సెస్ లేకపోవడంతో ఫేడ్ అవుట్ అయింది. శృతి హాసన్, కాజల్ ఇలాగే ఎక్కువ భాషల్లో నటించినా ప్రెజెంట్ ఫామ్ లో లేకపోవడంతో ఏదో ఒక భాషలో ఛాన్స్ రావడం కూడా కష్టమవుతోంది. ఒకేసారి 3 లాంగ్వేజెస్ లో సత్తా చాటుతున్న హీరోయిన్ కియారా. రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ మూవీ గేమ్ చేంజర్ తో తెలుగులో నటిస్తూ యష్ టాక్సిక్ తో కన్నడలోకి అడుగు పెడుతోంది. వార్ 2 లో హృతిక్ తో జతకడుతూ మల్టీ లాంగ్వేజ్ హీరోయిన్ అయిపోయింది కియారా. మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి చేతి నిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపిస్తోంది. ప్రెజెంట్ 3 భాషల్లో తెలుగు, తమిళం, హిందీలో నటిస్తోంది. తెలుగు, తమిళం కంటే బాలీవుడ్ పై ఫోకస్ పెట్టి ఏకంగా 2 సినిమాలు చేస్తోంది. ఒక మూవీలో అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ పక్కన కనిపిస్తోంది. హిందీ రామాయణంలో సీతగా నటిస్తోంది సాయి పల్లవి. ఇక తెలుగులో తండేల్, తమిళంలో శివకార్తికేయన్ మూవీ ఉంది. త్రిష వరుస సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లతో దూసుకుపోతోంది. తెలుగులో విశ్వంభరాలో చిరంజీవితో, తమిళంలో బడా ముయుర్చిలో అజిత్ తో జతకడుతోంది. కమల్ థగ్ లైఫ్ లో నటిస్తోంది. ఇక మలయాళంలో రామ్, ఐడెంటిటీ అనే 2 సినిమాలు చేస్తోంది త్రిష. ఉప్పెనతో ఓ వెలుగు వెలిగి మాయమైపోయిన కృతి శెట్టికి కోలీవుడ్ ఆదుకొని 3 ఛాన్స్లు ఇచ్చింది. మలయాళంలో 1, తెలుగులో మనమే మూవీ చేస్తూ 3 భాషల హీరోయిన్ అయిపోయింది. బోలా శంకర్ ఫ్లాప్ ఎఫెక్ట్ కీర్తి సురేష్ తెలుగు కెరియర్ పై పడినా తమిళంలో 3 సినిమాలతో పాటు బేబీ జాన్ లో వరుణ్ ధావన్ తో జతకడుతోంది. తెలుగు మూవీ ఉప్పు కప్పు రంబులో సుహాస్ సరసన కీర్తి పేరు వినిపిస్తోంది. ఇక రష్మిక చేతిలో తెలుగు, తమిళం, హిందీ సినిమాలు